హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మెర్సీ. వెల్కమ్ టు చారులత కిచెన్. ఈరోజైతే మా హేమలత మేడం గారు కర్రీ చేసి చూపిస్తున్నారండి. చిక్కుడుకాయ ఎగ్ కర్రీ చేస్తున్నారు. ఇప్పుడు కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తున్నారండి. 4 గుడ్లు, 2 టమాటాలు, 3 ఆనియన్స్, అలాగే 4 పచ్చిమిర్చి అండి. 1/2 కిలో చిక్కుడుకాయలు తీసుకున్నారు. పెనం పెట్టుకుంటున్నారు. ఇప్పుడు కర్రీ ఏ విధంగా తయారు చేస్తున్నారో చూద్దాం. కొద్దిగా పసుపు వేసుకున్నారు. కొద్దిగా సాల్ట్ వేసుకున్నారండి. కొద్దిగా కారం కూడా వేసుకున్నారు. ఇప్పుడు ఎగ్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నారండి. ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయినాయండి, పక్కకు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇదే పాన్లో మళ్ళీ కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నారండి, కూరకు సరిపడగా. ఆనియన్ వేసుకుంటున్నారు. ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసుకున్నారండి. ఈవిడ హేమలత గారండి, మా పెద్దమ్మాయి. మార్నింగ్ కాలేజీకి వెళ్ళేటప్పుడు మన అవసరం ఏమీ లేదండి, తనే చేసేసి అన్నీ రెడీ చేసేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడు పెద్దవాళ్ళమే కాదండి, పిల్లలకు కూడా వంట ఏ విధంగా చేయాలో నేర్పిస్తూ ఉండాలి. ఉల్లిపాయలు అయితే ఇప్పుడు మగ్గించుకుంటున్నారండి. కవర్ చేసి ఉల్లిపాయలు అయితే కొంచెం సేపు మగ్గించుకుంటున్నారండి. ఆనియన్స్ అయితే ఒక 50% ఉడికించుకున్నారండి. ఇప్పుడు చిక్కుడుకాయలు వేసుకుంటున్నారు. చిక్కుడుకాయలు కూడా మగ్గిపోయినాయండి. సాల్ట్ వేసుకున్నారు 1/2 టీ స్పూన్. రెండు స్పూన్లు కారం వేసుకున్నారండి. టమాటా కర్రీ కొంచెం ఉడికిన తర్వాత, చిక్కుడుకాయలు ఉడికిన తర్వాత వేస్తారంటండి. ముందుగా వేస్తే పులుపుకి చిక్కుడుకాయలు అయితే సరిగ్గా ఉడకవండి. చిక్కుడుకాయలు సగం ఫ్రై అయిన తర్వాత, బాగా ఉడికిన తర్వాత టమాటా వేసుకుంటే చాలా బాగుంటుందండి. చిక్కుడుకాయలు కూడా మెత్తగా ఉంటాయి.
లేదంటే గట్టి పడిపోయినట్టు ఉంటాయండి. కూరగాయలు అయితే మగ్గిపోయినాయండి. ఇప్పుడు వాటర్ పోసుకుంటున్నారు. ఎన్ని గ్లాసులు వేస్తున్నారండి? 2 గ్లాసులు వేసుకోవాలంటండి. చిక్కుడుకాయల్లో మసాలా వేసుకొచ్చా మేడం గారు? వేసుకొచ్చేయండి. కానీ మరి మీరు చింతపండు వేస్తున్నారు ఏంటండి? వెయిట్ చేసేస్తుందన్నా. రాత్రి మసాలా కర్రీ చేసాము, ఇప్పుడు చింతపండు కర్రీ నేను చేస్తానని చేస్తుందండి. ఎగ్స్ వేసేసుకుంటున్నారండి. మూత పెట్టి కొంచెం సేపు ఉడికించుకోవాలంటండి. మూత పెడుతున్నారు. కొద్దిగా చింతపండు తీసుకున్నారండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకున్నారు. కొద్దిగా వాటర్ పోసి నానబెట్టుకుంటున్నారండి. ఇప్పుడు చిక్కుడుకాయలు ఉడికినాయో లేదో చూస్తున్నారండి. ఉడికినాయండి. టమాటాలు వేసుకుంటున్నారండి. టమాటా వేసాక కర్రీ రెడీ అయిందో లేదో చూస్తున్నారండి. టమాటా అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు చింతపండు వేసుకుంటున్నారు. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నారు. ఫైనల్లీ ఎగ్ చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మీ హేమలత.